సో, దీంట్లో మనము యాక్చువల్లీ హాఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సో, హాఫ్ పేజ్ ఏదైనా గానీ ఎస్ఈఓ అంటే ఒకటి మేడం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మన కీవర్డ్స్ అనేది ఆప్టిమైజేషన్ అవ్వాలి. దేని త్రూ మనకు కీవర్డ్ ఆప్టిమైజేషన్ జరుగుతది. బేసిక్‌గా వెయిట్ బేస్ మీద మనకు కీవర్డ్ అనేది ఆప్టిమైజ్ అవుతది. మీకు ఐడియా ఉందండి? అంటే నార్మల్‌గా ఇప్పుడు మన కీవర్డ్ ఆప్టిమైజేషన్ గురించి నేర్చుకున్నప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ ట్రాఫిక్ అంతే కదా! ట్రాఫిక్. ఇంకొకటి ఏంటంటే మనకు విజిటర్స్ వస్తారు. విజిటర్స్ అంటే సారీ సెషన్ టైం. ఇంకోటి బౌన్స్ రేట్. సో ఈ త్రీ థింగ్స్ మీదే మనకి మేజర్గా మనకి ట్రాఫిక్ వస్తుంది మనకి. సో ఇది యాక్చువల్లీ స్టార్టింగ్లో మనం చెప్పాల్సిందే, నో ఇష్యూ దాని మీద. ఓకే. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ త్రీ థింగ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక కేస్ స్టడీ తీసుకుందాం. మనకు ఒక 100 ట్రాఫిక్ వచ్చారు, లేకుంటే 100 విజిటర్స్ మన వెబ్సైట్కి వచ్చారు. 100 విజిటర్స్ వెబ్సైట్కి వచ్చి వీళ్ళు 100 విజిటర్స్ టోటల్గా యావరేజ్గా మన సెషన్ టైం తీసుకుంటే 1 అవర్ తీసుకుంటాం. ఓకే. సో బౌన్స్ రేట్ అనేది సెకండ్. ఈ టూ ఫ్యాక్టర్స్ గురించి కూడా నేర్చుకున్నాం. బౌన్స్ రేట్ అనేది మన టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్లో మనం నేర్చుకున్నాం. అనలిటిక్స్ అప్పుడు వస్తుంది. సో ఇట్లా వచ్చింది ఈ కేసు ఒకటి. ఇంకో కేసు ఏంటంటే మీకు ఫోర్ విజిటర్స్ వచ్చారనుకుంటే, కొన్ని 4 అని చిన్న నెంబర్ అవుతుంది రావద్దు, 15 విజిటర్స్ వచ్చారు అంటే ట్రాఫిక్ వచ్చింది మనకి. విజిటర్స్ ట్రాఫిక్ వచ్చింది మనకు. కంప్లీట్గా యావరేజ్ టైం ఎంత ఉందంటే మొత్తం 15 విజిటర్స్ కలిపి 5 అవర్స్ ఉంది. ఇప్పుడు ఏ వెబ్సైట్, ఇప్పుడు ఇది వెబ్సైట్ 1 అనుకుందాం. వెబ్సైట్ 2 అనుకుందాం. సో దీంట్లో ఏది బెస్ట్ అన్నట్టు, ఏది బెటర్ అని మీకు అనిపిస్తుంది? ఏ ఎస్ఈఓ, ఏ వెబ్సైట్కి మనకు ఒక కీవర్డ్స్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది చెప్పండి? టూ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే దీంట్లో మనకు ట్రాఫిక్ రావడం ఇంపార్టెంట్ కాదు. ఆ ట్రాఫిక్ వచ్చిన వాళ్ళు ఎంత ఎక్కువ టైం మన వెబ్సైట్లో స్పెండ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సరే ఇప్పుడు మనకి 2 రానియండి, 3 రానియండి, 4 రానియండి, ఎంతో కొంత విజిటర్స్ వచ్చినా కానీ మన దాంట్లో కాంటెంట్ అనేది రిలవెంట్గా ఉండాలి. సో ఈ ట్రాఫిక్కి మనం ఏం చేస్తామంటే బేసిక్గా మన దగ్గరికి వెబ్సైట్ విజిటర్స్ రావాలంటే కూడా ఏం చేస్తాం, స్టార్టింగ్లో ఆన్ పేజ్ ఎస్ఈఓ నేర్చుకున్నాం. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే మన వెబ్సైట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూస్ ఉంటే దాన్ని మనము ఫిక్స్ చేసేసుకొని మన వెబ్సైట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా, కాంటెంట్ అయినా, బ్లాగ్స్ అయినా, ఎఫ్ఏక్యూస్ అయినా, ఏదైనా కానీ ఇప్పుడు యూజర్ కావాల్సింది ప్రతి ఒక్కటి మనం అక్కడ ప్రొవైడ్ చేసేసి రిలవెన్సీ మెయింటైన్ చేసుకుంటూ మన వెబ్సైట్కి ట్రాఫిక్ని మనము తీసుకొచ్చినాము. అదొక వన్ వే అన్నట్టు. ఇంకో వే ఏంటంటే మన బిజినెస్ కేటగిరీకి సంబంధించిన థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి మనకి. సో అక్కడ నుండి మనం ట్రాఫిక్ని తీసుకొచ్చుకోవచ్చు మన వెబ్సైట్కి, రీడైరెక్ట్ చేయవచ్చు. దాన్నే మనం ఏమంటామంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటాం. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కంప్లీట్గా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో సింపుల్, మనం అది చూసుకోవచ్చు. మన చాట్ జీపీటీలో కూడా మనకు వస్తుంది, ఒకసారి మీరు చూసుకున్నది. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినేషన్స్ యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు తెలుసు అండి స్టార్టింగ్ నుండి. సో ఇక్కడైతే మనకు చూడండి, ఆన్ పేజెస్ కాంటెంట్ ఆప్టిమైజేషన్ మనం చేసాము. ఆన్ పేజ్లో మెటా ట్యాగ్స్ అప్డేట్ చేసాము, ఆల్రెడీ మనం చేసాం. యూఆర్ఎల్ స్ట్రక్చర్స్ మనము చేసినాం. ఇంటర్నల్ లింక్స్, ఇది మీకు టాస్క్ ఇచ్చాను, ఇది మీరు చేసేసేయండి. ఇంకోటి సైట్ స్పీడ్ కూడా మీరు ఇది ఇంకా ఇంప్రూవ్ కాలేదు. మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఆల్రెడీ మీరు చేసేసారు. యూజర్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీరు చేసేసారు. ఆల్మోస్ట్ మీరు చేసేసారు ఆన్ పేజెస్. ఆఫ్ పేజెస్ లో మాత్రం ఎలా ఉంటుంది అంటే లింక్ బిల్డింగ్ అని ఉంటుంది. ఇది మీకు చెప్తాను. సోషల్ మీడియా మార్కెటింగ్ అదే కదండి. మన సోషల్ మీడియాలో మనము సిటీఏలో లింక్ ఇస్తాం కదండి. సో అక్కడ నుండి మనకి ట్రాఫిక్ అనేది డ్రైవ్ అవుతుంది ఇక్కడికి, మన వెబ్సైట్స్కి. సో దాన్ని మనము ఇదంటే నేను ఇంకా చెప్తాను క్లియర్గా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ షార్ట్ కట్లో మీకు కాంటెంట్ మీకు ఐడియా ఉండాలని చెప్తున్నాను. ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అంటారు, బ్రాండ్ మెయింటెనెన్స్ అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అంటే బ్రాండ్ మెయింటెనెన్స్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వెబ్బింగ్ ప్రో ఉంది అనుకోండి. నా వెబ్బింగ్ ప్రో నేమ్ అనేది ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమని సెర్చ్ చేస్తారు? ఎస్ఈఓ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేయరు, ఇంకా వెబ్బింగ్ ప్రో టెక్నాలజీస్ అని సెర్చ్ చేస్తారు. సో అలా మనం ఆన్ పేజ్ ఎస్ఈఓలో కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవన్నీ మనం నేర్చుకుందాం.
బట్ ఇవన్నీ ఆల్రెడీ మనము ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం లింక్ బిల్డింగ్ అనే టాపిక్ దగ్గర నేర్చుకున్నాం ఆఫ్ పేజెస్. ఓకేనా? సో దానికన్నా ముందు మనకి ఏం చేయాలంటే హాఫ్ పేజెస్ చాలా కింద ఉన్నట్టుంది. లింక్ బిల్డింగ్ స్ట్రాటజీస్ నేను చెప్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్ మీకు తెలుసు కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ క్లిక్ ఆన్ అని ఇది ఒక వెబ్సైట్ ఉందండి. క్లిక్ ఇన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇది లిస్టింగ్ వెబ్సైట్ ఇది. ఓకే, లిస్టింగ్ వెబ్సైట్లో ఏంటంటే మనం ఒక కీవర్డ్ టైప్ చేసినప్పుడు దానికి సంబంధించిన వెబ్సైట్ రాకుండా వాళ్ళు ఆ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేరే దాంట్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కీవర్డ్ సెర్చ్ చేసి బెస్ట్ అంబులెన్స్ సర్వీసెస్ అని టైప్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళకు వెబ్సైట్స్ చాలా తక్కువ ఉంటాయి, లిస్టింగ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. లోడింగ్ అవుతుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇది జస్ట్ డైలీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్. ఇండియా మార్ట్, దిస్ ఇస్ టైం కనిపించదు మనం, బట్ ఉంటుంది, 100% ఉంటుంది. క్వారా ఉంది. ఓకే, ఇది కూడా ఎగ్జాంపుల్ మనకి. ఈ క్వారా ఏంటంటే ఇది కూడా సేమ్ థర్డ్ పార్టీ మనకి. అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ సంబంధించిన ఈ కాంటెంట్ మనం ఓపెన్ చేసామనుకోండి, ఎక్కడికి వెళ్ళి రీడైరెక్ట్ అయిపోతుంది అంటే కంప్లీట్గా వాళ్ళ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఆన్లైన్ రిప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను చెప్తాను. యాక్చువల్లీ క్వారా కూడా మనకు టాపిక్ ఉంది, దాని మీద నేను చెప్తాను. సో లింక్ బిల్డింగ్ అంటే ఏం లేదు మేడం. ఇప్పుడు ఇలాంటి లిస్టింగ్ వెబ్సైట్స్ మనకు కొన్ని ఉంటాయి, వాటిలో మన వెబ్సైట్ సంబంధించిన కాంటెంట్ పెట్టడం. సో ఇది ఒక వెబ్సైట్లో మనం చూద్దాం, ఒక లింక్ బిల్డ్ చేద్దాం ఏంటంటే. సో పోస్ట్ యువర్ యాడ్ అని అన్నారు. ఎక్కడైనా పోస్ట్ ఇట్లాంటి మనము లిస్టింగ్ వెబ్సైట్ని ఎట్లా మనము ఫైండ్ అవుట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. సార్ మరి ఏ వెబ్సైట్కి లిస్టింగ్ ఉంది ఏంటనేది. సో బేసిక్గా దాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, పండిత్ కా ఫోన్ నెంబర్, సమ్ టాప్ లవ్ గురు ఆస్ట్రాలజర్, ఇవన్నీ డిఫరెంట్ అన్నట్టు. వీళ్ళందరూ సేమ్ బిజినెస్ ఉన్న వాళ్ళు కాదు. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. లేకపోతే పోస్ట్ యువర్ యాడ్ అని సైన్ ఇన్ అని ఉంటుంది, అలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే ఇక్కడ మనం చూద్దాం. పోస్ట్ యువర్ యాడ్ అనే దగ్గర నా వెబ్సైట్ రిలేటెడ్ ఉన్న కాంటెంట్ని ఇక్కడ నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్లోడ్ ఫోటో అని అడిగారు వీళ్ళు. కేటగిరీ చేంజ్ చేస్తున్నాను నేను. సో డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీ ఉందో లేదో తెలియదు. ఎడ్యుకేషన్ ఏం లేదు. హలో హలో చెప్పండి చెప్పండి. ఓకే అండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. యాక్చువల్లీ నేను క్లాస్లో ఉన్నాను. ఇది మీ నెంబరేనా? ఒకసారి నేను సేవ్ చేసుకుంటాను. మీకు ఒక 1-2 అవర్స్లో కాల్ చేస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయింది క్లాస్. మీ పేరు? పవన్. ఓకే, నేను సేవ్ చేసుకొని మీకు కాల్ చేస్తాను. పవన్ కళ్యాణ్ అని జనసేన సేవ్ చేసుకుంటానండి. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. సారీ టు ఇంటరప్ట్. ఎస్ అవును. ఓకే, చెప్పండి మేడం ప్లీజ్. అట్లాంటి భయం వేస్తుంది మేడం నాకు. డన్, నో ఇష్యూ మేడం. ఆ వీడియోస్ ఎవరు చూడరు బేసిక్గా, మీరు తప్ప. ఆ వీడియోస్ ఎక్కడ ఉంటే కొంచెం చెప్పండి మేడం, అది చేంజ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ చెప్పండి మేడం, ఆ వీడియో టైమింగ్స్ అని చెప్పండి మేడం. నేను అది ట్రిమ్ చేసి మళ్ళీ పెట్టేసుకుంటాను ప్లీజ్ మేడం. కెరీర్ మీద ప్రాబ్లం అవుతుంది మేడం. స్కిడ్డింగ్. ఓకే, సో దీనిలో ఏంటంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకు కంప్యూటర్ అండ్ వెబ్ డిజైన్ అని ఉంది. ఈరోజు వీడియో కూడా ట్రిమ్ చేసి ఇస్తాను.
యాక్చువల్లీ ఇక్కడ మైక్ ఆఫ్ చేయాలనుకుంటా కదా. సరే అండి, నో ప్రాబ్లం. ఓకే. ఇక్కడ మనం ఏంటంటే మన మన డేటా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో మన వెబ్సైట్ డేటా ఇక్కడ అప్లోడ్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఈ మన వెబ్సైట్ సంబంధించిన డేటా అనేది వీళ్ళకి డిస్ప్లే అయినప్పుడు వస్తుంది. సో ఇక్కడ ఒకటి మీరు అప్లోడ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మా లోగో మా దగ్గర లేదండి ఇప్పుడు. ఇక్కడ చూద్దాం ఒకసారి మా లోగో ఇక్కడ. ఆఫీస్ వాళ్ళందరూ యూజ్ చేస్తారు, అందుకే ఇది ఎక్కడెక్కడో వస్తుంది అప్లోడ్ చేసిన వీడియోస్. ఓకే, మనం ఏదైనా ఒక వెబ్సైట్ లోగో యాడ్ చేద్దాం. టెంపరీగా ఏదో ఒకటి పోస్ట్ చేద్దాం. టెంపరీగా ఒకటి ఉండాలి కదా మనం. ఇవి చాలా బాగుంటుంది టాపిక్స్. ఇవి ఎలా అంటే మనకు సింపుల్గా ట్రాఫిక్ వస్తుంది, మనకు సంబంధం లేకుండా ట్రాఫిక్ వస్తుంది. అది మనకు ఈ ఈ మనం ఇక్కడ చేసింది కూడా మనకు గూగుల్ అనలిటిక్స్లో కనిపిస్తుంది, సెర్చ్ కన్సోల్లో కనిపిస్తుంది. మనకు కొన్ని టూల్స్ కూడా పెండింగ్ ఉన్నాయని చెప్తాను. సో ఈ కేటగిరీ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే. సో టైటిల్ ఏంటి, ఈ టైటిల్ ఏంటంటే సేమ్ లైక్ మనకు మెటా టైటిల్ లాగా. ఓకేనా. సో దీనికి మంచి టైటిల్ మనం పెట్టచ్చు, మెటా టైటిల్ పెట్టచ్చు. సో అది మనకి ఇప్పుడు నేను నార్మల్గా పెట్టినా, మనం రీసెర్చ్ చేయకుండా పెట్టద్దు. బేసిక్గా మెటా డిస్క్రిప్షన్ టైటిల్ సరే. టైటిల్ మీరు ఆల్రెడీ ఇచ్చిన టాపిక్ ఏమైనా ఉంటే చూద్దాం. సో సేమ్ టైటిల్స్ ఇస్తే ఆప్టిమైజ్ అవ్వదు, అంటే మనం ఆల్రెడీ రిసీవ్లో ఇచ్చిన టాపిక్స్ ఇస్తే ఆప్టిమైజ్ అవ్వదు. ఓకే. సో టాపిక్ ఏంటి ఇక్కడ మనం చూస్ చేసుకుంటాం. సెట్ సో డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటాం. డిజిటల్ మార్కెటింగ్ ఉందంటే మనకి ఎప్పుడు ఇచ్చిన దాంట్లో ఇచ్చిన దాంట్లో లేదు, టైటిల్ లేదు కదా. సరే, మీకు టైటిల్ లేదు, ఒక టైటిల్ తీసేసుకుంటాం. గూగుల్లో తీసుకున్నాం టైటిల్ వేరే వాళ్ళు.
రీసెర్చ్ చేయకుండా బెటర్. నేను ఫాస్ట్గా టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి పెడుతున్నా. కంపల్సరీ రీసెర్చ్ చేసి పెట్టాలి. ఓకే. డన్. కొన్ని స్పెషల్ క్యారెక్టర్ తీసుకోవట్లేదు బేసిక్గా. అసలు స్పెషల్ క్యారెక్టర్ తీసుకోవట్లేదు. ఓకే. సో డిస్క్రిప్షన్ అయితే మనకు ఆల్రెడీ తెలుసు. డిస్క్రిప్షన్ మెటా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. క్యారెక్టర్ లిమిట్స్ కూడా చూసుకోవచ్చు, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. చూసి ఓకే. ఇదొకటి. ఇంకా మీకు చాలా పెట్టవచ్చు అనుకుంటా. ఒకసారి నేను క్యారెక్టర్ చెక్ చేస్తాను. చాలానే ఉంది. చాలా దీంట్లో బాగుంది. సెలెక్ట్ అవ్వాలంటే అవ్వట్లేదు ఇది. ఓకే. సో క్యారెక్టర్ లిమిటెడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు క్యారెక్టర్ లిమిటెడ్ డిస్క్రిప్షన్ పేజ్. సో అక్కడ క్యారెక్టర్ లిమిట్ ఉన్నది. మనం డిలీట్ చేసిన ఆప్షన్ రావట్లేదు. నేను ఇక్కడ డిలీట్ చేసి పంపించేస్తాను. అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నాను? టైటిల్ కూడా ఇచ్చినట్టున్నాను. టైటిల్ ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ అది వచ్చింది. ఓకే. రిమైనింగ్ క్యారెక్టర్ తీసుకోవట్లేదు. ఇంకా ఉన్నట్టుంది, బట్ మనకి ఇది సరిపోతుంది. మన కంపెనీ ఉంది వెబ్సైట్. సో చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ అవర్ మెసేజ్, క్లిక్ టు యాక్టివ్ లింక్. ఓకే. నాకు అది చేసిన తర్వాత నాకు ఈమెయిల్ వస్తుంది. అది నేను చెక్ చేసుకుని అప్రూవల్ ఇవ్వాలి.
యాక్చువల్‌గా డిస్క్రిప్షన్ మనము చెక్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే రాలేదండి. ఒకసారి చూసుకొని నేను hello webbeingprotechnology.com message actually. If you don't receive email from few minutes, please check your spam folder. To avoid reaching our mails into spam folder, please add our email ID into your address book. For any queries, please write us to click. Okay. నేను ప్రీమియం కాల్ ప్లస్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓకే, no problem. అర్థమైంది కదా మేడం. ఇప్పుడు ఇలాంటిది ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. అది మనకి ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ వచ్చినప్పుడు మనం యాక్టివ్ చేసినప్పుడు మనకి అది ఓకే అవుతుంది. ఓకే. సో కొన్ని ఉంటాయి మేడం, బంజారా హిల్స్ ఏరియా సంథింగ్ కొన్ని లిస్టింగ్ వెబ్సైట్స్ ఉంటాయి మనకి. నేను చెప్పి చూపిస్తాను. మీ ఏరియాలో కూడా లిస్టింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఈ ప్రాపర్టీ అడ్వైజర్ ఇక్కడ కూడా మనం లిస్ట్ చేసుకోవచ్చు కొన్ని. సో మనం ఒకసారి చార్ట్ జీపీటీలో చూద్దాం. ఇంకొకటి లిస్టింగ్ వెబ్సైట్. ఇక్కడ లిస్టింగ్ వెబ్సైట్స్ ఇక్కడ కూడా డిస్ప్లే అవుతాయి మనకి ఇక్కడ. సో నేను ఒకసారి లిస్టింగ్ వెబ్సైట్స్ మీకు ఇస్తాను. సో అది మీరు ఒకసారి దాన్ని బట్టి చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నెట్వర్క్. అడ్వర్టైజ్ ఆప్షన్ ఇచ్చాను. ఇవన్నీ కంపెనీ వీళ్ళు లిస్ట్ చేసుకున్నారు ఇక్కడ చూసారా మనం. క్లిక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్ దీంట్లో కూడా మనం లిస్ట్ చేసుకోవచ్చు. అర్థమైందండి. మీకు ఒక ఐడియా వచ్చింది కదా. మళ్ళీ నేను ఒకసారి క్లియర్గా మీకు కొన్ని టాస్క్లు చేస్తే మీకు అర్థమైపోతుంది. నేమ్, లాస్ట్ టైం, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కంపెనీ నేమ్, వెబ్సైట్, ఏజెన్సీ, మెంబర్షిప్ లేకుంటే స్పాన్సర్డ్ కాంటెంట్. సో కొన్ని ఇవన్నీ పెయిడ్, ఇవి బేసిక్గా ఫ్రీగా చాలా ఉంటాయి మనకి. కొన్ని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేద్దామండి, దొరుకుతున్నాయేమో చూద్దాం. బేసిక్గా హైదరాబాద్లో ఉండవు, కొన్ని కొన్ని లొకేషన్లు ఉంటాయి, వైజాగ్ కాబట్టి. అంటే హైదరాబాద్లో చాలా వెబ్సైట్స్ ఆల్రెడీ లిస్టింగ్ అయిపోతాయి కదా నార్మల్గా. ఇవి లిస్ట్ అవ్వవు. ఇది చూడండి, ఇది లిస్టింగ్ వెబ్సైట్.
ఇట్లా మనం గుర్తుపట్టచ్చు ఈజీగా. ఇక్కడ ఉందండి చూడండి, యాడ్ బిజినెస్. మనం మన బిజినెస్ యాడ్ చేసుకోవచ్చు వైజాగ్లో. చూడండి సేమ్ అదే అడిగింది కదా, టైటిల్, డిస్క్రిప్షన్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, వెబ్సైట్, కేటగిరీ. చూడండి సేమ్ కేటగిరీస్. డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది కదా చూడండి. వెబ్సైట్ అయితే వెబ్సైట్, డిజిటల్ మార్కెటింగ్ అయితే ఉంది ఇక్కడ. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఏది ఉండదు మనకి, కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఈ ఫీచర్ ఇమేజ్ అంటే ఇప్పుడు మన డిజైన్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ లోగో అడగలేదు, వాళ్ళు ఫీచర్ ఇమేజ్ అడిగారు. సో ఇది ఒకటి, సో సబ్మిట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఒకసారి నేను మీకు ఇది కూడా ఒకసారి పంపిస్తాను. మన వెబ్ ఇంప్రూవ్ ఒకసారి లిస్టింగ్ ట్రై చేయండి. దీంట్లో మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇలాగే చాలా ఉంటాయి మేడం మనకి. చూడండి కేటగిరీస్ చూడండి, చాలా ఉన్నాయి ఇక్కడ. అడ్వర్టైజ్మెంట్స్, వెబ్ టెక్నాలజీ. ఫోన్లో 5 స్టార్ అంటే 5 స్టార్ తీసుకోవచ్చు. బాగుంది మీ వైజాగ్ వాళ్ళని. వీళ్ళు యాడ్స్ కూడా ఇచ్చుకున్నారు చూసారా. యాడ్ అది లిస్టింగ్ అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయింది, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోయింది. సో ఇది కూడా థర్డ్ పార్టీ వెబ్సైట్ లాగా. చూసారు కదా మీకు క్లియర్గా అర్థమైంది కదా, ట్రాఫిక్ అనేది అక్కడికి వెళ్ళిపోయింది అనేది. సో ఇంకా వేరే ఏదైనా లొకేషన్ చెప్పండి. మీరు మచిలీపట్నం కదా, మీరు ఎక్కడ? మచిలీపట్నం కదా. ఈ టాపిక్స్ బోరే ఉంటాయి మేడం. సో మీ ఏరియాలో లేనట్టున్నాయి, కొన్ని కొన్ని ఉంటాయి. విజయవాడ అక్కడ ఇక్కడ ఉంటాయి. చూడండి అంటే మనం సెర్చ్ చేయాలి, దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తే దొరుకుతూ ఉంటాయి. లాంగ్వేజ్ మేనేజర్ సంథింగ్ ఇక్కడ కూడా ఉంది. ఉన్నట్టున్నాయి కదా మీ ఏరియాలో, ఉన్నట్టున్నాయి కదా మేడం. మచిలీపట్నం సిటీ అండి. అందుకే డైరెక్ట్ బ్రిటిషర్స్ అక్కడికి వచ్చారు కదా, మీ దగ్గరికి వచ్చారు కదా ఫస్ట్. ఏంటండి ఇది మరీ దారుణం.
మెల్బోర్న్ ఆస్ట్రేలియా నుండి డైరెక్ట్ మళ్ళీ మచిలీపట్నంలో ఉంది బ్రాంచ్ లేదు. గ్రేట్. ఓకే. చాలా బాగున్నాయి ఇన్సిడెంట్. ఓకే. సో ఈ రోజైతే మనకు లిస్టింగ్లో ఒక సెక్షన్ అయిపోయింది మేడం. అంటే ఒక టాపిక్ మాత్రం అయిపోయింది, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకు ఎన్ని లింక్స్ వచ్చినాయి మన వెబ్సైట్కి. ఇప్పుడు మీరు లిస్టింగ్స్లో ఎన్ని ఎగ్జిస్టింగ్ ఉన్నాయో చూసుకోవచ్చు మీరు. దాన్ని మనం బ్యాక్ లింక్స్ అంటాం. ఉన్నాయి అనుకోండి, దీనిలో బ్యాక్ లింక్స్ మనం చెక్ చేసుకోవచ్చు. చాలా టూల్స్ ఉంటాయి మనకి. 10 minutes. ఇలా మీరు బ్యాక్ లింక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనిలో అడ్వాంటేజ్ మర్చిపోయాను, వేరే వాళ్ళ వెబ్సైట్ కూడా ఏమేమి బ్యాక్ లింక్స్ ఉన్నాయి, వాళ్ళ లిస్టింగ్స్ ఏమేమి పెట్టుకున్నారో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు, లిస్ట్ మనకు వస్తుంది వాళ్ళది. చూడండి, దిస్ టూల్ కరెంట్లీ మెయింటెనెన్స్ అంటే ఇంత దారుణం అండి. మనం చెక్ చేసిన దీనిలో బ్యాక్ లింక్ అనాలిసిస్ చేసుకోవచ్చు మనము. ఈ టూల్ చాలా బాగుంది, చూసారా. ఇప్పుడు మన కాంపిటేటర్స్ చూసుకొని దాంట్లో ఉన్న బ్యాక్ లింక్స్ కూడా మనము పెట్టుకోవచ్చు మన దాంట్లో. వేరే దగ్గర అంటే ఎట్లా చూసారా మనం. చూడండి, ఇక్కడ రిఫరల్ డొమైన్స్ మనకి 51 వస్తుంది, బ్యాక్ లింక్స్ 894 ఉన్నాయి మనకి. మంత్లీ విజిట్స్ 693 ఉంది మన వెబ్సైట్కి. అవుట్ బౌండ్ అంటే బయటికి వెళ్ళే డొమైన్ లింక్స్ 61 ఉన్నాయి. చెక్ చేయాలి మనం, అసలు ఉండదు బేసిక్గా. ఆర్గానిక్ ట్రాఫిక్ నాట్ అవైలబుల్, ఇప్పటివరకు ఆర్గానిక్ ట్రాఫిక్ ఏం రావట్లేదు, బ్యాక్ లింక్స్ ట్రాఫిక్ చూపించాలి. ఈ బ్యాక్ లింక్స్ ఏమేమి ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. ఫ్రీ ట్రైల్లో చూపించేదంట. సో చూడండి, పేజెస్ విజిట్ ఇంక్రీజ్ అయింది, యావరేజ్ విజిట్ డ్యూరేషన్ 2 minutes అంటే చాలా ఎక్కువ. బౌన్స్ రేట్ అయితే 0 మేడం మనకి. ఇంకా మన వెబ్సైట్కి వచ్చినప్పుడు ఎవరు బౌన్స్ అవ్వట్లేదు. దట్స్ గ్రేట్. ఓకే. సో ఇలా మనము చెక్ చేసుకోవచ్చు, కొన్ని టూల్స్ ఉంటాయి, నేను చెప్తాను. నేను బ్యాక్ లింక్స్ అని మనం చెక్ చేసుకుని దానిలో ఉన్న బ్యాక్ లింక్స్, మన కాంపిటేటర్స్ ఉన్న బ్యాక్ లింక్స్ అని మనం తీసేసుకుని మనము చేసేసుకోవచ్చు. మేము మచిలీపట్నం పేజ్ మీద ఈరోజు క్రియేట్ చేసేస్తాం. ఓకే. ఓకే మేడం, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు బ్యాక్ లింక్స్ మీద? బ్యాక్ లింక్స్లో ఈరోజు ఓన్లీ ఒకటి టాపిక్ నేర్చుకున్నాం, లిస్టింగ్స్ ఎట్లా లిస్ట్ చేయాలి మన వెబ్సైట్ డేటా వేరే వాళ్ళ లిస్టింగ్ వెబ్సైట్స్లో ఎలా లిస్ట్ చేయాలని మనం నేర్చుకున్నాం. ఓకే. ఈ ఒక్కటి మీరు ఒక 10-15 లిస్టింగ్స్ అలా చేయండి, టాస్క్లు కూడా చేయండి. ఇంకోటి ఏంటంటే ఎస్సీఓలో ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ మేడం మనకి. ఓకేనా. సో మీరు ఇది చేయండి, నేను రిమైనింగ్ టాపిక్స్ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. చూశాను, మీరు ఒక నిమిషం ఇది రికార్డెడ్ ఆఫ్ చేసిన తర్వాత